హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన వీడియోలో సింపుల్ రెసిపీ ఎగ్ కర్రీ అండి. ఈ గుడ్డు కూర ఎప్పుడు లాగా కాకుండా సింపుల్ ప్రాసెస్తో పాతకాలం పద్ధతిలో చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఉత్తి కూరనే తినేస్తారు. ఈ ప్రాసెస్లో చేశారంటే అంత రుచిగా ఉంటుంది. బిగినర్స్, బ్యాచిలర్స్కి మంచి సింపుల్ కర్రీ అండి. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుంటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు ఆనియన్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగినప్పుడు కొద్దిగా కరివేపాకునైతే వేసుకుందాం. కరివేపాకును వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో చేశారంటే భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. పేస్ట్ని వేసుకొని ఒకసారి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మీడియం సైజు 2 టమాటీల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేసాక తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ ఇలా బాగా రిలీజ్ అయిందో దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎగ్స్ వేయక ముందనే గుమగుమలాడిపోతుందండి. దీన్ని ఇలా టమాటాలని బాగా నొక్కుతూ అదుముతూ కలుపుకోవాలి. ఇంకొక నిమిషం ఉడికించుకుందాం. మనకి టమాటాలు ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ 6 ఎగ్స్ని అయితే ముందుగానే ఒక గిన్నెలో బీట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మన తాలింపులో వేసి కలుపుకోవాలి. తాలింపులో వేయగానే కలపకూడదండి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకాస్త ఉడకాలి. ఇది వెమ్మటే కలిపేస్తే మనకి ఫుల్టా అయిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఇలా పీస్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అడుగు అంటుకోకుండా రివర్స్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా పీసెస్ని రివర్స్ చేసుకోవాలి. మనకైతే మంచి వాసన అయితే వస్తుందండి. కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుంది మనం ఎగ్స్ వేయంగానే. ఇప్పుడు దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక మళ్ళీ ఇలా దీన్ని రివర్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. మామూలుగా మనం ఉడికించుకొని ఎగ్స్ కర్రీ కంటే ఇలా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చేస్తుంది. అంత రుచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మనకి ఇది రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పాతకాలపు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.